భూమి కనిపిస్తే చాలు గద్దల్లా తన్నుకుపోతున్నారు. అమాయకుల భూములైతే నయానో భయానో భయపెట్టి ఎంతో కొంత చేతిలో పెట్టి లాగేసుకుంటున్నారు. వికారాబాద్ జిల్లా రాకంచెర్లలో సరిగ్గా ఇలాగే జరిగింది. 5 కోట్ల రూపాయల భూమిని కేవలం 5 లక్షలకే కొట్టేశారు. కొడుకుకు తెలియకుండా తల్లి వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. భూమి కోసం అడిగితే రౌడీజం చేస్తున్నారు. చివరికి బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఇక్కడ చూడండి, ఈ మహిళ పేరు కురువ పద్మమ్మ. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం రాకంచెర్ల స్వస్థలం. ఈమె హైదరాబాద్ లింగంపల్లిలోని పోచమ్మ అనే మహిళ ఇంట్లో 2 నెలలుగా ఇంటి పని చేస్తుంది. నిజానికి పద్మమ్మకు పూడూరు మండలం పెద్ద ఉమ్మెతాలలో 2 ఎకరాల భూమి ఉంది. కానీ నీళ్లు లేకపోవడంతో పంటలు పండే పరిస్థితి లేక హైదరాబాద్లో ఇంటి పని చేసుకుంటుంది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ పద్మమ్మకు 2 ఎకరాల భూమి ఉన్న విషయం ఇంటి యజమాని పోచమ్మకు తెలిసింది. మెల్లగా పద్మమ్మకు మాయమాటలు చెప్పింది. భూమి విక్రయానికి ఒప్పించి రిజిస్ట్రేషన్ చేయించుకుంది. 5 లక్షలు చెల్లించింది. నిజానికి 2 ఎకరాల భూమి విలువ 5 కోట్లుంటుంది. దీంతో అతి తక్కువ ధర చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న సర్వే నెంబర్ 401లోని 2 ఎకరాల భూమి సర్వే చేస్తూ ఉండగా ఆ నోటా ఈ నోటా పద్మమ్మ కొడుకు సురేష్కు తెలిసింది. దీంతో విషయాన్ని గ్రామస్తులకు చెప్పుకున్నాడు. ఫలితంగా గ్రామస్తులంతా భూమి వద్దకు వెళ్లి నిలదీసే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే పోచమ్మకు చెందిన దాదాపు 100 మంది గూండాలు తమను బెదిరించారని గ్రామస్తులు చెబుతున్నారు. మరోవైపు తమ తల్లిని మోసం చేసి ఖరీదైన భూమిని తక్కువ ధరకు లాగేసుకున్నారని కొడుకు సురేష్ చెబుతున్నాడు. సిక్కులలో 100 మంది వచ్చారు. నా మీద దాడి చేయడానికే వచ్చారు. నా ఊరు లేకపోతే పరిస్థితి ఏంది నాది? ఉన్న 2 ఎకరాలు మొత్తం నాశనం చేసిండు. ఇల్లు జాగ్రత్త లేకుండా చేసి సార్. నేను రాత్రి వచ్చి కేసు పెట్టినా సార్. మా బాబాయ్లో తెచ్చి వాళ్ళకి చెప్పిన, బాబాయ్ గిట్ల సంగతి గిట్ల అవుతుంది నా బాబాయ్ అంటే అప్పుడే స్పాట్లో వచ్చేసినాము. స్పాట్లో వచ్చి కంప్లీట్ ఇచ్చిన సార్ వాళ్ళతో 5 లక్షల రూపాయలు ఇచ్చి 5 కోట్ల రూపాయల విలువైన చెందిన భూమిని రిజిస్ట్రేషన్ పూడూరు మండలంలో రిజిస్ట్రేషన్ చేసుకొని మళ్ళీ అదే ఆమెనే తీసుకొని మళ్ళీ అదే వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళడం జరిగింది. 20 కార్లతో 50 మంది సిక్కుల వాళ్ళతో కత్తులతో వాళ్ళ టీం దిగడం జరిగింది. మేము ఊర్లో ఉన్న 30-40 మంది ఉన్నాం. వాళ్ళు 150 మందితో వచ్చారు. నువ్వు నిజంగా డబ్బులు ఇచ్చి కొని ఉంటే సురేష్ని తీసుకొని ఒక సంతకం పెట్టుకుని ఉంటే ఇంతమంది గుండగాళ్ళ రౌడీ వాళ్ళని తీసుకొని వచ్చే అవసరం ఏమున్నది? వీడు సురేష్ అనేటోనికి చనిపోతే కూడా ఒక గుంట లేదు ఆ భూమి తప్ప. ఎట్టి పరిస్థితుల్లో ఆ భూమి వచ్చినంత వరకు మేము ఊరు మొత్తం వీనికి అండగా ఉండి అది 7 దాకా అయితే 6 దాకా ఇడిచేది లేదు. చివరికి భూమి పంచాయతీ కాస్త పోలీస్ స్టేషన్కు చేరింది. పోలీసులు పోచమ్మ పంపించిన కిరాయి గుండాలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీంతో పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కిరాయి గుండాల వద్ద కత్తులు, లాఠీలు ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. పోచమ్మ కొడుకు కలెక్టర్ ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. భూమి విలువ తెలిసే మోసం చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని పద్మమ్మ కుటుంబీకులంటున్నారు. మరోవైపు ఈ విషయాన్ని మాజీ సర్పంచ్ పెంటయ్య, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా అమాయకుల భూములను కాజేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. రిజిస్ట్రేషన్ చేసే సమయంలో తహసీల్దార్లు కూడా కుటుంబ సభ్యులకు పూర్తి వివరాలను తెలుసుకున్నాకే రిజిస్ట్రేషన్ చేయాలని కోరారు.